ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన కాంగ్రెస్ వ్యవహారం రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ 130 నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ జోష్యం చెప్పారు. ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించిన వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, అదేవిధంగా 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదంటున్న చింతా మోహన్తో మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఇంకా పూర్తిగా అయిపోయింది అనుకున్న సమయంలో ఇప్పుడు షర్మిల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ నేతల్లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి చింతా మోహన్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఆయన వాక్యాల్లో మనకు వింటున్నాం. కనుక ఇప్పుడు దీనిపై ఆయనతో విపులంగా మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ విధంగా చెప్పడానికి అసలు మీరు ఉన్నది మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఆధారాలు ఏం లేదయ్యా. చాలా మంది ఆకాశం చూసి సెల్ ఫోన్లో సర్వేలు చేసి మరి తార్ రోడ్డు దిక్కుండా సర్వేలు చేస్తుంటారు. నేను ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా ప్రతి ఎస్సీ కాలనీ దాదాపుగా వెళ్ళాను. 1,00,000 మంది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాను. ఈరోజు ఎస్సీల్లో చాలా మార్పు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 3 వారాల నుంచి. అంతకుముందు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళల్లో మార్పు కనిపిస్తూ ఉంది. మార్పు కారణం ఏంటి అని అడిగాను నేను. వాళ్ళు చెప్తున్నారు, మాకు ఇల్లు కట్టిలేదు, మాకు అభివృద్ధి లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, మా బిడ్డలకు స్కాలర్షిప్లు రాలేదు, మా బిడ్డలకి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాలేదు, ఈరోజు మాకు ధీమా లేదు, ఆ ప్రభుత్వం మాది అని. ఈరోజు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. తాలూకా ఆఫీసుకు పోయినా, పోలీస్ స్టేషన్ పోయినా. మాకు కావాల్సింది మా సొంత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అని కోరుకుంటున్నారు. ఒకప్పటి మీ ఓట్ బ్యాంక్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు చాలా మంది పూర్తిగా ఆకర్షితులై ఉన్నారని చెప్పేసి ఇప్పటికీ ఆ ప్రభుత్వం చెప్తుంది. మరి మీరు ఏ విధంగా చెప్పబోతున్నారు? అది అట్టర్ ఫ్లాప్. నేను కూడా అనుకున్నాను, చాలా మంది ఆఫీసర్లు దీనివల్ల నవరత్నాల వల్ల ఉన్నారని. లేరు, నైస్గా జారుకున్నారు ఎస్సీలు. వాళ్ళతో లేరు, ఆ ధీమా లేదు వాళ్ళలో. ఈ ప్రభుత్వం నాది అన్నది లేదు వాళ్ళల్లో. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఏ విధంగా ఏందయ్యా, మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. మరి అందరం అన్ని జిల్లాలు పర్యటనలు చేస్తున్నాం. మరి వచ్చేటువంటి నాయకుల్ని కూడా మేము మంచి వాళ్ళని, క్యారెక్టర్ ఉన్న వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పైన నమ్మకం ఉన్న వాళ్ళని మేమందరం ఆహ్వానిస్తున్నాం, స్వీకరిస్తున్నాం. మరి పార్టీలో ఎస్సీలు, ఎస్టీలు, మరి ముస్లింలు, క్రైస్తవులు, మరి ఉపాధ్యాయులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, అంగన్వాడీ వర్కర్లు, సర్పంచులు, వర్తకులు, విద్యావంతులు అందరూ కాంగ్రెస్ 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 అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇప్పుడు 24 ఎన్నికలు కేవలం అధికార పార్టీ అలాగే ప్రధాన ప్రతిపక్షం మధ్య ఉంటుంది అంటున్నారు. మరి మీకు ఏ విధంగా స్పేస్ వస్తుంది అంటారు? అసలు నేను చంద్రబాబు నాకు 49 సంవత్సరాలుగా తెలుసు. ఆయన గ్రౌండ్ లో లేడు. పేదవాడు ఒక్కడు ఓటేయడు. ఆయన 14 సంవత్సరాల ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ పేదవాడికి ఏం చేశాడు అని నేను అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రి ప్రభుత్వం మీది అని చెప్పలేకపోయాడు. రానున్న ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వస్తాయని మీరు ఆశిస్తున్నారు? 175 అసెంబ్లీ స్థానాలకి 130 స్థానాలు వస్తాయని ఆశించడం కాదు, రాబోతున్నాయి. సో ఇది మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ యొక్క వ్యాఖ్యలు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా అధికారం చేపడతామని చెప్పి ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. సో 2024 ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ శివాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.